హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ముంబై నుంచి యూరోపియన్ జోన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో దానికి ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్గా నేను విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎయిర్ ఇండియా. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ తీసుకొని ఎయిర్ ఇండియా నుంచి టర్కిష్ ఎయిర్లైన్స్ మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా యూరోపియన్ యూనియన్కి వెళ్ళాలన్నా సరే మనకి విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ కొద్ది ఫ్లైట్ ఫేర్ ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం 1,70,000 అండ్ 2 lakhs దాకా కూడా వస్తుంది. 1,30,000 కూడా మనకి దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే బడ్జెట్లో మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా తక్కువలో మనకు దొరకాలనుకున్నప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా చాలా బెస్ట్గా మనకు దొరుకుతుంది. బట్ ఏంటంటే మనం చూస్ చేసుకొని ఏదైతే బెస్ట్, విగో యాప్ ఉంది, స్కై స్కానర్ ఉంది. సో ఇలాగా మనకి ఎక్కడెక్కడైతే ఆఫర్స్ వస్తాయో ఒకసారి చూసుకొని మిడ్ నైట్ టైంలో కానీ సర్వర్ ట్రాఫిక్ తక్కువగా ఉన్న టైంలో మీరు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా టికెట్స్ మనకి చాలా తక్కువలో వస్తాయి. సో యాక్చువల్గా ఈరోజు నేను ముంబై రావడానికి కారణం యాక్చువల్గా ముంబై నుంచి చాలా తక్కువ ఉంది టికెట్. సో అరౌండ్ అప్ అండ్ డౌన్ 60,000కే రావడం జరిగింది. సో విజయవాడ నుంచి ముంబైకి వచ్చేసి ఎయిర్ ఇండియా స్టార్ అలయన్స్తో వచ్చాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను టర్కిష్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ నుంచి మనం ఇస్తాన్బుల్ వెళ్తాం. ఇస్తాన్బుల్లో 4 hours లేఓవర్ ఉంటుంది. ఆ లేఓవర్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ అదే టర్కిష్ ఎయిర్లైన్స్లో అక్కడ నుంచి డైరెక్ట్ స్విట్జర్లాండ్ జెనీవా మనం రీచ్ అవుతాం. సో అక్కడ 3 days మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. వన్స్ ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జెనీవా టు డైరెక్ట్ ఇస్తాన్బుల్ వస్తాం. సో ఇస్తాన్బుల్లో యాక్చువల్గా ఒకవేళ ట్రాన్సిట్కి సంబంధించి వీసా ఏదన్నా మోస్ట్ ప్రాబబ్లీ టైం కుదిరితే నాకు ఇస్తాన్బుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి మీకు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కుడ్ యూ ప్లీజ్, నేను ఇప్పుడే వరల్డ్ వైడ్ నేను అన్నీ తిరుగుతూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇంతవరకు నేను ఎక్స్ప్లోర్ మిగతా వాళ్ళకి నేను ఒక్కడనే చూశాను. సో మిగతా వాళ్ళకి కూడా చూస్తే ఇంకొద్దిగా నాలెడ్జ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది, నేను కూడా ఇస్తాను అని నేను అనుకుంటున్నాను. సో మీ అందరి మీద మీరు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇస్తాన్బుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ బాంబేకి మనకి ఫ్లైట్ ఉంటుంది, అదే టర్కిష్ ఎయిర్లైన్స్లో. సో వన్స్ బాంబే రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తామా, లేదా ఢిల్లీ వెళ్తానా, లేదా విజయవాడ వెళ్తానా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.